హలో ఫ్రెండ్స్. ఈరోజు హెవీ గ్యాప్ అప్ అవ్వడం వల్ల నేను కొంచెం వెయిట్ చేశాను. ఓపెనింగ్ ట్రేడ్ అనేది నేను తీసుకోలేదు. రివర్సల్ ట్రేడ్ ఒకటి ప్లాన్ చేశాను. బట్ అది నేను లోయర్ లెవెల్‌లో మిస్ అయ్యాను. రన్నింగ్‌లో తీసుకున్నాను. 77,800 పుట్‌ని 460 దగ్గర తీసుకున్నాను. సో, కొంచెం లోయర్ లెవెల్‌కొచ్చినప్పుడు ఇంకొంచెం క్వాంటిటీ యాడ్ చేశాను. $420 అనేది నా ఫైనల్ యావరేజ్ పాయింట్. అది కూడా ట్రిగ్గర్ అయింది. సో, ఫైనల్‌గా 428 అనేది బై ప్రైస్ అయింది. మనకొక 20 పాయింట్స్ ఇచ్చింది. నేను బుక్ చేయలేదు. $364 అనేది స్టాప్ లాస్ పెట్టుకున్నాను. దీంట్లో నా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. అప్పటికి ఇంకా కాల్ సైడ్ మొమెంటమ్ అంతా జరగాల్సిందే జరిగిపోయింది. స్టిల్ నేను కొంచెం వీవ్యాప్ ఎంట్రీ అనేది ఒకటి ప్లాన్ చేశాను. 77,300 కాల్‌లో 378 దగ్గర తీసుకున్నాను. దీనికి 424 ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాను. బట్ 422.7 చేసింది హై. నేనది బుక్ చేయలేదు. దీన్ని నేను ఇంకా ట్రైల్ చేశాను. దీనికి ఫైనల్‌గా 383 అనేది నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టాను. ఇందులో నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. మేము అయితే టార్గెట్ కోసం గానీ, లేదంటే స్టాప్ లాస్ కోసం కానీ వెయిట్ చేస్తాము. ఈరోజు కూడా అదే జరిగింది. మా కన్సిస్టెన్సీ జర్నీని చూస్తున్నారు కదా! సో, ఇలా మీరు కూడా ప్రాఫిట్స్ బుక్ చేయాలనుకుంటే, మా జర్నీలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మా వీసీ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మాకు డైలీ లైవ్ ఉంటుందక్కడ. థాంక్ యూ. Please do subscribe to my channel and hit the bell icon.